మేషరాశి. అమ్మ, ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? వృత్తిపరమైన విషయాల్లో అధిక శ్రమ ఉంటుంది. అదేవిధంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో ఏదైనా స్థాన చలనాలకు సంబంధించిన విషయాల్లో కూడా ఆలోచనలు లాంటివి చేస్తారు. నూతన అవకాశాల కొరకు ప్రయత్నం చేస్తారు. వృత్తిపరంగా ఘర్షణాత్మకమైన వాతావరణాలు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఒత్తిడితో, శ్రమతో, బాధ్యతలతో ఎదురవుతున్న సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఇక్కడ మనకి గోచరిస్తోంది. అదేవిధంగా మీ సొంత నిర్ణయాలతో కావచ్చు, మీ యొక్క క్రిటికల్ థింకింగ్ మొదలైన వాటితో, అంటే అధిక ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాల వల్ల కూడా వృత్తిపరమైన విషయాల్లో కొంత చికాకులు, ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు ఆలోచనలను నియంత్రించుకుంటూ, వృత్తిపరమైన విషయాలు బాధ్యతలు పెంచుకుంటూ ముందుకు వెళ్తూ అనుకున్న ఫలితాలు సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయని మనం ఇక్కడ భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈరోజు? వృషభ రాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల్లో, పెద్దలకు సంబంధించిన విషయాల్లో, దూర ప్రయాణాలు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. చాలా వరకు ఆశించిన ఫలితాలు, అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా ఉన్నత విద్య, దూర ప్రయాణాలు, పెద్దల ఆశీస్సులు మొదలైన వాటి మీద దృష్టి సారిస్తూ ముందుకు పెడతారు. అనుకున్న ఫలితాలు వస్తున్నప్పటికీ కూడా వీలైనంత వరకు ఘర్షణలకు లోను కాకుండా, అంటే మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, పెద్దలతో కావచ్చు, లేకపోతే మీ యొక్క గురువు గారితో కావచ్చు, ఎవరితోనైనా సరే నిర్ణయాలు తీసుకునే ముందు వీలైనంత తగిన జాగ్రత్తలతో ముందుకు పెడుతూ మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాలు లాంటివి చేసినట్లయితే అది మరింత అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. సజ్జన సహకారాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నాలు లాంటివి చేసినట్లయితే చక్కటి ఫలితాలు ఏర్పడతాయి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతోంది? ఆశించిన విషయాలలో ఆకస్మికంగా వాయిదాలు పడడం లాంటిది కావచ్చు, మానసిక ఘర్షణాత్మకమైన పరిస్థితులు లాంటివి ఏర్పడడం కావచ్చు, మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలు, అదేవిధంగా ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో ఈ ఘర్షణలు ఉండే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దానిని మీరు మీ మంచి మాటల ద్వారా కావచ్చు, అదేవిధంగా వ్యక్తుల సహకారంతో కావచ్చు, చక్కటి ఆలోచనలతో సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆలోచనలలో ఉద్వేగాల్ని అధిగమించాలి. ఘర్షణాత్మకమైన నిర్ణయాలకు దూరంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు లేకుండా మంచి శ్రద్ధతో, చక్కటి ఆలోచనలతో, మాటలతో మీ వృత్తిపరమైన విషయాల్లో ఎదురవుతున్న సమస్యల్ని సాధించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? సాంఘిక సంబంధాలు పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మైత్రి బంధాలు అనుకూలంగా ఉంటాయి. నూతన మైత్రి బంధాలతో పాటు భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామితో అనుకూల వైఖరి పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషిలో ఘర్షణలకి చోటు లేకుండా, ఆహ్వాన సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలను ముందుకు వెళ్ళాలి. మాటల వల్ల ఘర్షణలు రాకుండా మాట్లాడేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. ముఖ్యంగా వృత్తిపరమైన ఒత్తిడి వల్ల కావచ్చు, లేకపోతే గృహపరమైన వాతావరణం వల్ల కావచ్చు, కొంత ఘర్షణాత్మకమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ కూడా దానిని మీరు మీ విల్ పవర్తో అధిగమిస్తూ ముందుకు పెడతారు. పెద్దల యొక్క సలహాలు పాటిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి కూడా అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. వివేకవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి అనుకూలించే అవకాశం అనేది కనబడుతుంది. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి ముఖ్యంగా మీ యొక్క శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి చేసే ప్రయత్నాలు కావచ్చు, అదేవిధంగా రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా ఖర్చులు లాంటివి అవుతున్నప్పటికీ ఎక్కువ శాతం మీ యొక్క ఆరోగ్యరీత్యా, వ్యాపార విస్తరణ కొరకు, జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాల్లోనూ, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కొరకు మొదలైన వాటి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం కనబడుతుంది. అయినప్పటికీ కూడా ముఖ్యమైన విషయాలలో ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి కొంత చికాకును కలిగించే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాటిని మీ యొక్క చక్కటి ఆలోచనలతో, ఆధ్యాత్మిక బలంతో, పుణ్యబలంతో అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. మెడిటేషన్ మొదలైనవి మీకు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? మానసిక ప్రశాంతత విషయంలో తగిన విధంగా అనుకూలతలను ఏర్పరచుకుంటూ ముందుకు పెడతారు. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆగిన పనులు ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది కనబడుతుంది. అదేవిధంగా వ్యాపార విస్తరణ కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు. సాంఘిక సంబంధాల విషయంలోనూ, భాగస్వామి వ్యవహారాల్లోనూ తగిన విషయాల్లో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. కుటుంబ వ్యక్తుల యొక్క సహకారంతో, ముఖ్యంగా తల్లి, భాగస్వామి మొదలగు వ్యక్తుల యొక్క సహకారంతో, మంచి నిర్ణయాలతో, సంతాన వర్గం యొక్క అభివృద్ధితో ముందుకు పెడుతూ చక్కటి నిర్ణయాలతో అభివృద్ధి సాధిస్తారు. తులారాశి.
అమ్మా, తులారాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి గృహ సంబంధమైన విషయాలు, గృహ సౌఖ్యం మొదలైన వాటి కొరకు, అదేవిధంగా వాహనాలకు సంబంధించిన విషయాలు, వాటికి సంబంధించిన లోన్ల విషయంలోనూ ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. వాటికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ గృహ సౌకర్యం విషయంలోనూ, ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవడంలోనూ, విద్యార్థుల విద్య సంబంధించిన విషయంలో, అభివృద్ధి సాధించే విషయంలో కావచ్చు, వారికి నూతన అవకాశాలు లభ్యమయ్యే విషయంలో కావచ్చు, శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి. వృత్తిపరమైన విషయాల్లో కూడా వ్యక్తుల యొక్క సహకారం లభ్యమవుతుంది, గౌరవం, గుర్తింపు అనేది లభ్యమవుతుంది. సంతాన వర్గం యొక్క అభివృద్ధి ఒక పక్కన, వృత్తిపరమైన విషయాల్లో నిర్ణయాలు ఒక పక్కన మొదలైన వాటితో కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. వాటిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చక్కటి ఆలోచనలతో చేస్తూ ముందుకు వెళుతూ సాధించగలుగుతారు. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వారు సామర్థ్యంతో అనుకున్న పనులు నిర్వర్తించడానికి ప్రయత్నం చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. తండ్రి, పెద్దల యొక్క సహకారం, ఆధ్యాత్మిక ఆలోచనలు, నిర్ణయాలు, దూర ప్రాంత ప్రయాణాలు, మానసిక ప్రశాంతత, కుటుంబ సభ్యులతో కలిసి చేసే ప్రయాణాలు చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఉంది. పరాక్రమాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో కావచ్చు, ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు, సహకారాన్ని కోరుకొని సహకారాన్ని సాధించుకుంటూ ముందుకు వెళ్ళే సందర్భంలో కావచ్చు, మామూలుగా అయినా సరే ఆత్మీయులైన తోబుట్టువులతో, ముఖ్యులతో మాటల వల్ల ఘర్షణ రాకుండా వీలైనంత వరకు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించే ప్రయత్నాలు చేయాలి. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుటుంబ సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. కుటుంబానికి సంబంధించిన విషయాలలోనూ, గృహ వాహనాలకు సంబంధించిన విషయాల్లోనూ, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలను, ధనాన్ని ఆకస్మికంగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు లాంటివి ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యక్తిగత విషయాల్లోనూ, వ్యక్తిగత ఆలోచనలలోనూ, నూతన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లే విషయాల్లోనూ ఆకస్మికమైన ఖర్చులకు అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ ఆ ఖర్చులను సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో మీ యొక్క సంతాన వర్గంతో కావచ్చు, దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కావచ్చు, మీరు చర్చలు జరిపేటప్పుడు కానీ మాటల వల్ల అధిక ఘర్షణలకు అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్లే ప్రయత్నాలు లాంటివి చేయాలి. వ్యాపార విస్తరణ కొరకు తీసుకునే నిర్ణయాల్లో కూడా తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? కొత్త ఆలోచనలతో, స్నేహ సంబంధాల అభివృద్ధితో, లక్ష్య సాధనతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. వ్యక్తిగత ఆలోచనలు అనుకూలించే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా శక్తితో, ఉత్సాహంతో అనుకున్న పనులు సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామ్య నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం కలిగిన వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలు బాగుంటాయి. స్నేహ సంబంధాలు అభివృద్ధి చెందుతాయి. ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకుంటారు. ముఖ్యంగా స్నేహితులతో కావచ్చు, ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు, విదేశీ సంబంధమైన విషయాల్లో కావచ్చు, చక్కటి నిర్ణయాలు, వారి నిర్ణయాలతో మీకు అనుకూలంగా ఉంటూ మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. కుంభరాశి. అమ్మా, కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు? కుంభరాశి వారికి అధిక ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాల విషయాల్లో కొంత శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం ఉన్న రీత్యా ఖర్చులు కూడా మీ ఆరోగ్య విషయానికి సంబంధించిన పరిస్థితుల వల్ల కావచ్చు, కృషి నైపుణ్యాలు పెంపొందించుకుంటూ వృత్తికి సంబంధించిన విషయాల్లో, రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే విషయంలో, న్యాయపరమైన అంశాల్లో మొదలైన వాటి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం అనేది కనబడుతుంది. ఆలోచనలని నియంత్రించుకుంటూ ఉద్వేగపూరితమైన నిర్ణయాలు తీసుకోకుండా సరైన విధంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించే ప్రయత్నాలు లాంటి విషయాలు, ముఖ్యంగా సంతాన వర్గం వారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా చక్కటి ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాలు, వాగ్దానాలు నిలబెట్టుకునే విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధతో ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించాలి. మీనరాశి. అమ్మా, మీనరాశి వారు ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారు? ముఖ్యంగా ఆశించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూస్తున్న విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఏర్పడుతూ మీరు ముందుకు వెళ్ళడం చేసే కృషి అనుకూలిస్తుంది. ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారం, తోడ్పాటు ఆశించిన స్థాయిలో లభ్యమయ్యే అవకాశం అనేది ఉంది. మీ ఆలోచనలు చాలా వరకు అనుకూలించే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా మీ ఆలోచనలలో కావచ్చు, మీరు తీసుకునే నిర్ణయాలు, చిన్ననాటి మిత్రులు, తోబుట్టువులు మొదలైన వారితో మీరు చర్చలు జరిపి తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, మొదలైన విషయాల్లో మీకు అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా గృహ వాతావరణంలో కావచ్చు, గృహంలో ముఖ్యులైన వ్యక్తులతో కలిపి వారి యొక్క నిర్ణయాలకు కూడా మీరు మంచి గౌరవాన్ని ఇస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మరింత మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. తల్లి యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది, సంతాన వర్గం మీకు సహకరిస్తారు, ఆలోచనలు అనుకూలంగా ఉంటాయన్న విషయాన్ని మనకు గమనించాలి. ముఖ్యంగా బద్ధకాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావన చేయొచ్చు.